మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు సైనిక పాలనలోకి వెళ్లిపోయింది. గత 15 ఏళ్లుగా బంగ్లాను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న షేక్ హసీనాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు మొదలయ్యాయి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల గురించి చైనా కుయుక్తులు, పాకిస్తాన్ ఐఎస్ఐ ఎగదోయడంతో బంగ్లాలోని ప్రతిపక్ష పార్టీలైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, నిషేధానికి గురైన జమాతియా ఇస్లామీలు విద్యార్థులను రెచ్చగొట్టాయి. దీంతో చల్లారిందనుకున్న ఉద్యమం కాస్త తీవ్ర రూపం దాల్చింది. అలా ఎదురు తిరగడంతో ఉక్కుపాదంతో అణిచివేసింది ప్రధాని షేక్ హసీనా. దీంతో ఎక్కడో మెల్లిగా యూనివర్సిటీలో మొదలైన ఉద్యమం కాస్త శత్రు దేశాలు, దేశంలోని అసాంఘిక శక్తులు కలిసి షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. చివరకు లక్షలాది మంది ప్రధాని హసీనా, ఆమె పార్టీ అవామీ లీగ్ కు వ్యతిరేకంగా వీధుల్లో కూడా పోరాటాలు మొదలుపెట్టారు. ఆర్మీని రంగంలోకి దించిన హసీనా వందలాది మందిని కాల్చి చంపించింది. దీంతో ఆందోళనలు మరింత పెరిగాయి. సామాన్య ప్రజలు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రధాని హసీనాను ఒప్పుకోం, ఆమె దిగిపోయే వరకు ఆందోళనలు విరమించ